ఊడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ అధ్యక్ష 700 కోట్లకి రేస్ చేశారు అధ్యక్ష. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఒక పక్క బార్క్, ఒక పక్క నేవల్ బేసు, ఒక పక్క కంపెనీస్ ఆక్యుపై చేసి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరికి కూడా ఈరోజు ఉపాధి లేకుండా పోయింది అధ్యక్ష. అలాగని కంపెనీల్లోకి తీసుకెళ్లాలి అంటే వాళ్ళకున్న మంచితనమో లేకపోతే అమాయకత్వమో వాటి వల్ల కంపెనీల్లో కూడా చాలా వరకు వాళ్ళని తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకున్న ఏకైక ఉపాధి ఈ ఫిషింగ్ అధ్యక్ష. కనీసం ఈరోజు అంటే ఇప్పుడు నేవల్ బేస్లోని మాట్లాడితే మొత్తం అక్కడ ఎక్కడ కూడా బోటు రావడానికి కూడా లేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు అధ్యక్ష. ఈరోజు ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మా మత్స్యకారులందరూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వీటిని ఇంకా అలా డిలే చేసుకుంటూ పోతే దారుణంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం సాగించడానికే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. దీని గురించి గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దామన్నా కూడా పరిస్థితులు అయితే మాకు ఇక్కడ కూడా కనిపించట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని దయచేసి ఇది ఇమీడియట్గా ఊడిమడక ఫిషింగ్ హార్బర్ను మాత్రం దయచేసి ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఊడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అది రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.